నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నా పేరు వినయ్. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు. ఈ పాటింటే మీకు అర్థమైపోయి ఉంటది. ఆకుకూరల రేట్లు ఆకాశాన్ని అంటాయి. ప్రస్తుతం మనం వీక్లీ మార్కెట్ లో ఉన్నాము, శనివారం మార్కెట్. సో ఇక్కడ కూరగాయల ధరలు అయితే మండిపోతున్నాయి. విజువల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ ఎవరు కూడా కొనే పరిస్థితి లేదు. నార్మల్ గా అయితే ఇక్కడ కిటకిటలు ఆడుతూ ఉంటారు జనాలు. సో ఇప్పుడు చూసుకోవచ్చు, అంత ఎవరు కూడా లేరు ఈ మార్కెట్ లో. ప్రస్తుతం ఒకసారి కూరగాయల రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి ఇక్కడ అమ్ముతున్న వాళ్ళని అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి. సామాన్యుడు కూరగాయల రేట్లు చూసి అయితే బెంబెలెత్తిపోతున్నాడు. అసలు కూరగాయలు కొనే సిచ్యువేషన్ అయితే లేదు. సో ప్రస్తుతం ఈ రోజుల్లో ఇప్పుడు నడుస్తున్న ప్రకారం, ఈ రోజు రేట్ ప్రకారం అయితే చాలా రేట్లు అయితే ఉన్నాయి కూరగాయలు. ఎవరైనా సరే నాన్ వెజ్ కానీ, చికెన్ కానీ, మటన్ కానీ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. టమాటాలు అయితే 80 రూపాయల నుండి 100 రూపాయలకు చేరినట్టుగా తెలుస్తుంది. వాళ్ళ కర్రీలో మాత్రం టమాటాలు అయితే స్కిప్ చేస్తున్నారు. సో ఆ విధంగా ఉంది మార్కెట్లో కూరగాయల రేట్లు. ఒకసారి ఇక్కడ ఉన్న వీళ్ళనైతే అడుగుదాం రండి. సో ఇక్కడ చూసుకోవచ్చు, తాజా కూరగాయలు అయితే ఉన్నాయి. ఒకసారి అడిగి తెలుసుకుందాము. సో బాబు, ఈ రేట్లు ఎట్లున్నాయి? టమాటా రేట్లు ఎట్లున్నాయి? వంకాయ రేట్లు ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయి రేట్లు? కిలో 100 వంకాయ. వంకాయ కిలో 100. 100 70 80 ఏంటి టమాటా. అది 100 కిలో. కాకరకాయ 20కి ఒకటి. ఇది 21 సూరకాయ. సొరకాయ ఇది కిలో 50. బెండకాయలు కిలో 50. ఓకే. కిలో 100. పచ్చిమిరపకాయలు కిలో 100. అది కిలో 50. అల్చింతకాయ అల్చంతకాయ కిలో 50. సో టమాటా రేట్లు ఈ విధంగా ఉన్నాయి కదా, కొంటున్నారా? కొంటారు మరి, కొంటారు. బాగా రేట్లు తీసుకుంటారు. అయినా కూడా తీసుకుంటారు మరి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, చాలా రకాల కూరగాయలు అయితే ఉన్నాయి. బాపు, వీటి రేట్లు ఎట్లున్నాయి? టమాటా రేట్లు ఎట్లుంది? ఫస్ట్ 80 కిలో 80 టమాటా. వంకాయ కిలో 60. చిక్కుడుకాయ 100 రూపాయల కిలో. కాకరకాయ 100 రూపాయల కిలో. అల్చంత 60 రూపాయల కిలో. బెండకాయ 60 రూపాయల కిలో. అది క్యారెట్ 70 రూపాయల కిలో. 120 రూపాయలు బీరకాయ. 120 రూపాయల 120 170 రూపాయలు కాంటలే అవి. పచ్చిమిరపకాయలు కిలో 100. అల్చంతకాయ కిలో 60. సో మీకు గిట్టుబాటు అవుతుందా మరి? ఇక గిట్టుబాటు అయినా కాకుండా ఒకటి అమ్ముతుంది, ఒకటి అమ్మది. మనం ఏం చేస్తాం? దానికి అమ్మని తీసుకుపోయి పారవోసుడు అవుతుంది. ఏం చేస్తాం? సో ఇక్కడికి వచ్చే కస్టమర్స్ ఎక్కువ ఏది కొంటున్నారు? ఇప్పుడు టమాటా రేటు ఆకాశాన్ని అంటింది కాబట్టి. ఆకాశం అంటింది కాదు, టమాటా అవుతుంది. ఈ కూర టమాటా బాగాని కొంటలేరు ఎక్కువ. అవి మీద పడతాయి. ఇప్పుడు ఇది చిక్కుడుకాయ కానీ, ఈ చిక్కుడుకాయ ఇప్పుడు ఆ దగ్గర 50 అన్న కానీ వెనక ముందు ఆడతారు, 40 అంటారు. అది 100 రూపాయలు ఖరీదు. అది మీరు రైతుల దగ్గర తీసుకుంటారా, వీళ్ళ దగ్గర హోల్సేల్ వాళ్ళ దగ్గర తీసుకుంటారా? రైతుల దగ్గరికి వెళ్ళి వస్తుంది, హోల్సేల్ దగ్గరికి వెళ్ళి వస్తుంది. మనకి ఎంత పడుతుంది? మీకు టమాటా ఎంత పడుతుంది బాక్స్? వాళ్ళకు బాక్స్ 1800 రూపాయలు. 1800 వస్తుంది. ఇక ఇలాంటే 23 వస్తుంది, 24 వస్తుంది, ఒకటి 25 వస్తుంది. లెక్క దాని మన దూకం కదా. అట్లా టమాటాను చూసి జనాలు ఏ విధంగా వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? టమాటాను చూసి భయపడిపోతారు. ఎవరు ఇప్పుడు కిలేసుకున్న వాళ్ళు అద్దె కిలేసుకుంటారు. గంతి ఒక పెట్టి తెస్తే 2 రోజులైనా 3 రోజులైనా ఉడతలేదు. ఏం చేస్తాం? ఒక సూరకాయ బత్త తీసుకుంటే 500 600 పెడితే అది 4 రోజులైనా ఉడతలేదు. ఏం చేస్తాం దాన్ని? సో ఎప్పుడు కిలకిలలాడే ఇక్కడ శనివారం మార్కెట్ లో ఈ విధంగా బోసిపోయి ఉండడం ఏ విధంగా అనిపిస్తుంది? ఎంత శనివారం అన్ని కానీ ఒక రోజు మాలు ఒక్క రోజు చేసిన మాలు ఒక్క రోజు ఎన్నడికి అమ్ముతలేదు. అది మీద పడ్డట్టే. ఎందుకు అంటే మనం సరిదాకా ఉండి దీనిలో చూసుకొని సరి వచ్చినా రాకున్నా దాన్ని పట్టుకొని వేసుడు తప్ప ఇంకోటి ఏం లేదు. 500 రూపాయలు తీసుకొస్తే మార్కెట్ లో ఒక 2-3 కూరగాయలు తీసుకుపోయే సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఏర్పడతా ఉంది. సో అన్న, ఏమేమి తీసుకున్నారు? అసలు ఏం కొన్నారు మార్కెట్ లో? టమాటాలు తీసుకుందామంటే 100 రూపాయల కిలో అంటారు. ఏవి తీసుకున్నా 50కి తక్కువ లేదు. ఇట్లా మేము చేసేది తక్కువ పైసలు. కూరగాయలు కొందామంటున్నాం, మనం బతకడానికి వీలు లేకుండా అవుతుంది. అసలు ఏం తిందాం, పిల్లల్ని ఎట్లా చేద్దాం అనే పరిస్థితి ఏర్పడుతుంది. కింద రేటు ఉంటే మాత్రం చాలా కష్టం. గత వారం రోజుల నుంచి ఇదే రేటు కొనసాగుతుంది. గత వారం నుంచి ఇదే కొనసాగుతుంది. అసలు కష్టమైతే అది
ఏది ఎట్లా కొనాలి? ఎవరిని అడిగినా 50కి తక్కువ లేదు. ఏది పావు కిలో కొందామంటే 50, 100కు మించి అయితే లేవు కూరగాయలు. చిన్న ఏమన్నా తీసుకుందామన్నా కూడా అవి రెండు తీసుకుని పోతాను. ఇక మరి ఏం చేద్దాం? అమ్మ నమస్తే. నమస్తే. కూరగాయల ధరలు ఎలా ఉన్నాయి? బాగా పెరిగి ఉన్నాయి కూరగాయలు. టమాటా అయితే 1500 బాక్స్. మనం కూడా అమ్మదానికి కష్టం, కొన్నోళ్ళని కూడా కష్టం. కస్టమర్స్ ఏమంటున్నారు కూరగాయలు కొనడానికి వచ్చినప్పుడు? అదే బాగా పెరిగి ఉన్నాయి. ఇట్లా మిర్చి కూడా 80 ఉన్నాయి, క్యారెట్ 80, బీరకాయ 120, క్యాప్సికం 120, బెండకాయ 50 రూపాయలు, దొండకాయ 80, చిక్కుడుకాయ కూడా 100. అన్ని పెరిగి ఉన్నాయి. కాకరకాయ మీకు గిట్టుబాటు అవుతుందా? ఏమొస్తలేవు ఇప్పుడే. పిరమైంది, మనం కూడా ఏమొస్తలేవు లాభం. అన్ని పైసలు మీద పడుతుంది. పైసలు వస్తలేవు మనం. రైతుల దగ్గర నుంచి సేకరించి కూరగాయలు ఇక్కడైతే విక్రయిస్తూ ఉంటారు. హోల్సేల్ వాళ్ళైతే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అమ్మ, ఏ విధంగా ఉన్నాయమ్మా కూరగాయల రేట్లు? టమాటా 80 రూపాయలు ఉన్నాయి, మిర్చి 60 రూపాయలు, బీరకాయ 100 రూపాయలు ఉంది, ఇంకా అలసంతకాయ 50 రూపాయలు. సో మీరు హోల్సేల్ గా తీసుకొని ఇక్కడ ఉన్న వ్యాపారులకు, చిరు వ్యాపారులకు అమ్ముతా ఉంటారా? సో మీకు రైతుల దగ్గర నుంచి ఏ విధంగా పడుతుంది రేటు? మాకు రైతుల దగ్గర 50 రూపాయలు, 30 రూపాయలు, అలసంతకాయ 50 రూపాయలు, 40 రూపాయలు, బెండకాయ 20 రూపాయలు, 30 రూపాయలు కాంట. గతంలో టమాటా ఎంత పడుతుండే మీకు? గతంలో మాకు 1500 పడుతుంది బాక్స్. 1500 పడినా కూడా ఇప్పుడు రేట్ ఎక్కువనే ఉంది. అంటే గతంలో ఇంకా తక్కువ పడే ఉండే అవకాశాలు ఉన్నాయి కదా? తక్కువ పడే ఉంటాయి, తక్కువ వచ్చినప్పుడు తక్కువ వస్తాయి. తక్కువ టైంలో ఎంత పడింది లాస్ట్ లో? తక్కువ టైంలో అంటే 1200 లాస్ట్ ఇక. 1200లో ఒక టమాటా బాక్స్ పడుతుంది. సుమారుగా ఎన్ని కిలోలు ఉంటుంది? 25 కిలోలు. 25 కిలోలు. సో ఇక్కడ మరొక కస్టమర్ అయితే ఉన్నారు, ఒకసారి తెలుసుకుందాము. నమస్తే అన్న. నమస్తే. అసలు కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయి? బాగా రేట్లు ఉన్నాయి. ఎందుకంటే ఒక 100 రూపాయలు పెడితే ఒక రకం కూరగాయలు వస్తున్నాయి. ఎందుకంటే ఇటు బతుకుదే కష్టం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు పైసలు ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. ఎట్లా కూరగాయలు బాగా రేటు ఉన్నాయి. అడ్డు అగ్గిమండుతుంది. సో మీరు ఏం తీసుకున్నారు ప్రస్తుతం? మేము ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఈ టమాటాలు, సొరకాయలు ఇవన్నీ బాగా రేటు ఉన్నాయి. అడ్డు రేట్లు ఉన్నాయి. అమ్మ కూరగాయల రేట్లు ఎట్లున్నాయి? టమాటాల రేటు బాగున్నది, బెండకాయలు తక్కువనే ఉన్నది, వంకాయలు రేటు బాగానే ఉన్నది. సరే పోనీయండి, కస్టమర్స్ కొంటున్నారా మీ దగ్గర కూరగాయలు? అత అత్తారు, తిరుగుతారు, పోతారు, కొనుడు కొంటలేరు. సో ఇట్లయితే మీకు గిట్టుబాటు అవుతుందా? మీరు పెట్టిన రేట్ వస్తుందా? గిట్టుబాటు అయితే లేదు. అవి పైసలు వెళ్తలేవు, అసలు పైసలు వెళ్తలేవు. అటే కూర్చుండి అమ్ముకోవడం అవుతుంది. సో మీరు రైతుల దగ్గర నుంచి తీసుకుంటారా, హోల్సేల్ మార్కెట్ వాళ్ళ దగ్గర తీసుకుంటారా? వాళ్ళ తీసుకుంటారు, రైతుల దగ్గర తీసుకుంటారు. వీళ్ళు వస్తే వీళ్ళ దగ్గర తీసుకుంటారు, వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గర తీసుకుంటారు. ఎవరు తెస్తే వాళ్ళ దగ్గర. ఇక వాళ్ళు గట్ట వీళ్ళు ఎక్కువ ధర చెప్తారు, ఈడ కొంటలేరు, కొంటలేరు. కూర్చుండి అష్టకొచ్చి 2 రోజులు 3 రోజులు ఉంచి అయితే వారవస్తాను కూరగాయలు. అన్న కూరగాయల రేట్ల మీద మీ అభిప్రాయం ఏంటి? కూరగాయల రేట్లు చాలా పెరిగిపోయినాయి. అప్పట్లో 100 రూపాయలు తీసుకొచ్చినట్లయితే మనకు సరిపడా 2-3 రకాల కూరగాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు మనకు ఒక 2-3 డేస్కి సంబంధించిన కూరగాయలు 100 రూపాయల్లో వచ్చాయి. ఇప్పుడు 500 వచ్చినా కూడా అవి సరిగా లేవు. రేట్లు చాలా పెరిగిపోయినాయి. కారణం ఏంటంటే ఇప్పుడు ఎండాకాలంలో వాటర్ లేక నేను అనుకుంటున్నా. ఇప్పుడు మళ్ళీ వాటర్ వచ్చిన తర్వాత పంట వస్తే తగ్గుతాయి ప్రతి సంవత్సరం. ఇప్పుడు ఈ పీరియడ్లో ప్రతి ఇయర్ కూడా అయితే కానీ ఈసారి ఎక్కువ రేటు అయినది. మరి సో కూరగాయల రేట్లు ఇంత ఉండడం వల్ల చికెన్, మటన్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. దాని గురించి ఏమంటారు? చికెన్ రేటు కూడా బాగానే పెరిగిపోయింది. చికెన్ 150-200లా కిలో వచ్చేది ఏ సమయంలో అయినా. కానీ ఇప్పుడు 250-280 వరకు ఉన్నాయి. గ్రామాలలో అయితే 300 రూపీస్ కేజీ ఉంది.
వాటి రేట్లు కూడా చాలా పెరిగిపోయినాయి. సో చూశారు కదా, మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. కస్టమర్స్ కూడా ఎవరు కొనలేని పరిస్థితుల్లో ఉంది. ఒక 200 తీసుకొస్తే 1-2 కూరగాయలతో సరిపెట్టుకుంటామని చెప్తున్నారు. ఇక్కడ ఉన్న రైతుల దగ్గర నుంచి సేకరించిన, హోల్సేల్ వాళ్ళ దగ్గర నుంచి సేకరించినా కూడా వాళ్ళకు గిట్టుబాటు అవుతలేదని చెప్పేసి వాళ్ళైతే క్లియర్గా చెప్తున్నారు. 2 రోజుల తర్వాత 2 రోజులైనా కొనకపోయేసరికి కూరగాయలు పాడడం వల్ల ఇక్కడనే దగ్గరలో పడేస్తున్నామని కూడా చెప్తున్నారు. సో ఈ విధంగా ఉంది మార్కెట్ కూరగాయల రేట్ పైన. సో కెమెరా పర్సన్ బొద్దుల ప్రశాంత్, వినయ్, సుమన్ టీవీ, కరీంనగర్.